Hello all, welcome back to our channel. So students, in this video we will learn the whole concept of depreciation, that is straight line method as well as the diminishing balance method. So everything you will easily get to know and easily understand by watching this video. So try to watch this video, don't skip the video and watch the end. So students, let's get into the video. స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ ద డిప్రిసియేషన్, మీకు ఈ డిప్రిసియేషన్ ఫార్ములా అంటే ఈ డిప్రిసియేషన్ మీకు అండర్స్టాండ్ అవ్వాలి అని అంటే మీకు కొన్ని టిప్స్ అనేది చెప్తాను, వినండి. ఓకేనా? సో ప్రొఫార్మాలో డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్ అనేది ఉంటుంది. సో డెబిట్ సైడ్ ఏమేమవుతుందంటే, మనము మెషినరీ పర్చేస్ చేసినప్పుడు డెబిట్ సైడ్ రాస్తాము, మెషినరీ సేల్ చేస్తే క్రెడిట్ సైడ్ రాస్తాము. ఏమని రాస్తాము? క్రెడిట్ సైడ్ బై బ్యాంక్ అని చెప్తాము సేల్ చేస్తే, డెబిట్ సైడ్ టు బ్యాంక్ అని చెప్తాము పర్చేజ్ ఆఫ్ ఏదైనా ఒక అంటే అసెట్ కానీ ఏదైనా పర్చేజ్ చేసినప్పుడు. ఓకేనా? సో ఇది ఒక థింగ్. నెక్స్ట్ సేల్ చేస్తే, ఇక్కడ సేల్ చేసినప్పుడు మనకి ఐదర్ ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది వస్తుంది, అవునా? ప్రాఫిట్ అన్న వస్తుంది, లాస్ అన్న వస్తుంది, అవునా? సో ప్రాఫిట్ వస్తే డెబిట్ సైడ్ టు P&L అకౌంట్ ప్రాఫిట్ అని బ్రాకెట్లో రాయాలి. ఒకవేళ మీకు లాస్ వచ్చింది అనుకో, బై P&L అకౌంట్ లాస్ అని చెప్పేసి బ్రాకెట్లో రాయాలి. ఓకేనా? సో ఇదొకటి. నెక్స్ట్, డిప్రిసియేషన్ ఈజ్ ఆఫ్ టూ మెథడ్స్. ఓకే, ద ఫస్ట్ మెథడ్ ఈజ్ స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ మెథడ్, ఏదైనా అనొచ్చు. బోత్ ఆర్ రిలేటెడ్ టు ది స్ట్రైట్ లైన్ మెథడ్ ఓన్లీ. వాట్ ఈజ్ మీన్ బై స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈజ్ మీన్ బై డిప్రిసియేషన్ అమ్మా? ఇప్పుడు మీరు ఒక మెషినరీ కొనుక్కున్నారు, మీ ఆర్గనైజేషన్లో ఒక మెషినరీ కావాలి, మీరు కొనుక్కున్నారు. మెషినరీ కొనుక్కొని మీరు దాన్ని యూజ్ చేస్తున్నప్పుడు సో సమ్ కాల్డ్ డిప్రిసియేషన్ అనేది తీస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మొబైల్ ఫోన్ కొనుక్కున్నారు విచ్ ఈజ్ ఆఫ్ 10,000 రూపీస్. 1 ఇయర్ మీరు ఆ మొబైల్ని వాడినారు. 1 ఇయర్ తర్వాత కూడా ఈ 10,000కి అమ్ముతే ఎవరైనా కొంటారా? ఎవరు కొనరు, అవునా? సో ఈ 10,000కి మనం కొంచెం వాడుకున్నందుకు 10% డిప్రిసియేషన్ చేసినా కూడా 9,000కి అమ్మాలి మనం. డిప్రిసియేషన్ ఈజ్ నథింగ్ బట్ ద స్క్రాప్ థింగ్ విచ్ వీ ఆర్ యూజింగ్. ఓకే, దానికి ఖర్చులకు కానివ్వండి, దానికి ఏదైనా రిపేర్ వచ్చినప్పుడు వచ్చే ఖర్చు కానివ్వండి, ఇవన్నిటిని మనం ఏమంటాము? డిప్రిసియేషన్ అని అంటాము. ఓకేనా? సో స్ట్రైట్ లైన్ మెథడ్లో ఇప్పుడు స్ట్రైట్ లైన్ మెథడ్ ఆర్ ఫిక్స్డ్ కాస్ట్ మెథడ్ ఆర్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అంటే డిప్రిసియేషన్ ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్లో 1,000 డిప్రిసియేషన్ ఉందనుకో, సెకండ్ ఇయర్లో కూడా 1,000 డిప్రిసియేషన్ ఉంటుంది, థర్డ్ ఇయర్లో కూడా 1,000 డిప్రిసియేషన్ ఉంటుంది. That is called straight line method. And the next method you are having is written off method or diminishing balance method. Okay, so written down value method or diminishing marginal method is called as a second method in depreciation. ఇది ఏం చేస్తుందంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అమౌంట్ అనేది చేంజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అమౌంట్ యాక్చువల్లీ మెషినరీ అమౌంట్ 10,000. ఓకేనా? సో 10% డిప్రిసియేషన్ అంటే 1,000 అనేది డిప్రిసియేషన్ వచ్చింది ఫస్ట్ ఇయర్లో. సెకండ్ ఇయర్లో ఈ 10,000లకి 1,000 మైనస్ చేస్తే 9,000 ఉంటుంది కదా. ఈ 9,000కి 10% చేయాలి, 900 వస్తుంది. సో 900 మైనస్ చేస్తే 8,100. ఈ 8,100కి మళ్ళీ 10% చేయాలి థర్డ్ ఇయర్లో. సో ఇది రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ అంటే ఇలా ఉంటుంది. సో ఇదొక్కటి మీరు అర్థం చేసుకుంటే సరిపోతుంది. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ విల్ బీ సేమ్. Written down method or diminishing balance method means every year depreciation amount will be changing. Okay, every year it will change, it seems. So that is called about the depreciation. These two types will have in your syllabus. These two, out of these two, diminishing balance method is very much important because every time it is only repeating. Okay, so now we will discuss the problematic and previous year questions of depreciation. It will be useful to you all. Okay, so last year question papers చేస్తేనే మీకు ఒక ఐడియా అనేది వస్తుంది కాబట్టి నేను చేయడం జరుగుతుంది. ఓకేనా? సో దిస్ ఈస్ ద క్వశ్చన్ పేపర్ like proforma. So this is your proforma. Okay, date particulars amount, okay, debit and credit. Okay, this is your
proforma of depreciation. So don't confuse for the proformas. Whatever I am saying, prepare that only. Okay, first we will discuss the question here, students. Okay, so here I am giving the question, right? So here X Limited purchased a machinery on 1st January 2002. Okay, on 1st January 2002, X Limited, X company purchased a machinery which is worth 1,16,000 and spent 4,000 for installation. Installation is nothing but దాని యొక్క చార్జెస్. ఫర్ ఎగ్జాంపుల్ షోరూమ్ పోయి మెషినరీ కొన్నాము, వాషింగ్ మెషిన్ కొనుక్కున్నాము, అది ఇంటికి తీసుకురావాలి అంటే సమ్ కోల్డ్ traveling charges will be there, no? So that is called the installation charges. Okay, so 16,000, 1,16,000 plus 4,000, 1,20,000. So total machinery value is 20,000. Okay, on 1st 7/2002, another machine also purchased, it seems on the same year in the month of July 1st they have purchased another machine which is worth 40,000, it seems. On 1st January 2004, the machine which is purchased on 1st January, the first machine which we are purchased, that is sold for 57,200, it seems, and new machine was purchased for 80,000. ఓకే, మళ్ళీ అదే రోజు 80,000 పెట్టి థర్డ్ మిషన్ అనేది కొనుక్కున్నానంట. షో మెషినరీ అకౌంట్ యాజ్ డిప్రిసియేషన్ ఈస్ 10% per annum and return down value method. Return down value method means every year depreciation will be changing. Okay, so that is called return down value or diminishing value method, no? So we should do this return down value method for 4 years. Okay, 2002 to 4 years means 2002, 3, 4, 5 till 2005 we need to do all these accounts. Okay, what we need to do, this is our pro forma. Okay, just we need to write the working notes, students. Working notes, how we need to write the working notes so that you will get a clarity. ఓకే, మీకే అర్థమవుతుందండి వర్కింగ్ నోట్స్ రాసుకుంటే. ఎలా రాసుకోవాలి? ఫస్ట్ ఏమైంది, 1st January 2002 రోజు మెషిన్ 1 కొనుక్కున్నాము. సో లైక్ ఇలానే రాయండి ఎగ్జామినేషన్లో వర్కింగ్ నోట్స్ అని పెట్టేసి. ఆన్ ఎప్పుడు కొనుక్కున్నాము? 1st January 2002కి. హౌ మచ్ ఇస్ ద వాల్యూ? 1,20,000. ఓకే, ఇన్స్టలేషన్ కలిపి 1,20,000 అయింది. నెక్స్ట్ ఏమైంది? ఆన్ 1st July, మళ్ళీ అదే ఇయర్ 1st July రోజు ఏమైంది? 1st July 2002 another machine was purchased. Machine 2 was purchased for how much? 40,000. ఓకే, 40,000కి మెషిన్ 2 అనేది కొనుక్కున్నాం. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ఏమైంది? 1st January 2004. 1st January 2004 రోజు ఏమైంది అని అంటే, the machine which was purchased on 1st January, machine 1 was sold for how much? How much it was sold? 57,200. 57,200, students. Okay, next on the same day, what happened? New machine was purchased for 80,000 and installed for 20,000. Total third machine amount is 1 lakh. Okay, so on 1st January 2004 machine 3 was purchased for 1 lakh. Depreciation is 10%. Like this you need to write the working notes. It will be useful to you all. Okay, so just I am putting this book here. I will do the problem here. Okay, what we need to do? Machinery account, right? So here I am writing machinery account. Okay, so first what happened? On 1st January 2002 account is opening on 1st January. Okay, if accounts are opening on 1st January means on 31st December it will be a closing. Okay, 1st January ki opening aithe 31st December ki closing. Okay, 1st April ki open aithe 31st March ki
క్లోజింగ్. ఇది అకౌంటింగ్ ఇయర్స్, మీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. సో ఇక్కడ ఏమైంది, 1st January 2002. సో డేట్ పర్చేజ్, మెషినరీ పర్చేజ్ చేసే డెబిట్ సైడ్ రాయాలని చెప్పాను కదా. 2002 January 1st. ఏమని రాయమని చెప్పిన, టు బ్యాంక్ అకౌంట్. డెబిట్ సైడ్ ఎప్పుడు 2తో స్టార్ట్ అవుతుంది. టు బ్యాంక్ అకౌంట్. ఏమైంది, హౌ మచ్, ఎంత కొన్నాం మనము, 1,20,000కి కొన్నాము. 1,20,000. ఓకే, సో 1,20,000 వర్త్ గల మెషిన్ మనం కొనుక్కున్నాము ఆన్ 1st January 2002. సో 1 year అంటే ఇక్కడ 1 yearకి చేస్తాం కదా ఇది డిప్రిసియేషన్ అనేది. సో 2002 December 31st. 12 months అయింది కదా. సో దీనికి మనం డిప్రిసియేషన్ చేయాలి కదా. 12 months వాడుకున్నాం కదా మెషినరీని. బై డిప్రిసియేషన్ అకౌంట్. ఓకే, సో ఇలా చేయాలన్నమాట. ఓకేనా. సో డిప్రిసియేషన్ అనేది 12 monthsకి చేస్తాం, సంవత్సరం పాటుగా చేస్తాం కాబట్టి చేయాలి. ఓకేనా. హౌ వీ నీడ్ టు డూ ద డిప్రిసియేషన్. 10% అని చెప్పాడు. వాల్యూ ఎంత మెషినరీది, 1,20,000. 1,20,000 ఇంటూ 10%, here percent. Okay, that is 12,000. So 12,000 is the depreciation amount. Okay, 12,000 is the depreciation amount. Okay, మళ్ళీ ఏమైంది, అదే ఇయర్ 2002లా 1st Julyకి ఏమైంది, ఇంకొక మిషన్ కొనుక్కున్నాం మనం. ఓకే, హియర్ మిషన్ కొనుక్కుంటే డెబిట్ సైడ్ ఎప్పుడు కొన్నాం, July 1st టు బ్యాంక్ అకౌంట్. 2 అని పెడతాను. దట్ ఈస్ కాల్డ్ మెషినరీ 2. దిస్ ఇస్ మెషినరీ 1. ఎంత కొన్నాము, 40,000కి కొనుక్కున్నాము. అవునా, 40,000 కొనుక్కున్నాము కాబట్టి ఇక్కడ 40,000 వీఆర్ పుట్టింగ్ హియర్. ఓకే, సో డిప్రిసియేషన్ చేయాలి కదా దీనికి ఇట్లా. కానీ దీనికి 12 monthsకి డిప్రిసియేషన్ చేయొద్దు. ఎందుకు అని అంటే మనం జూలైలో కొన్నాం. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఓన్లీ 6 months యూజ్ చేసుకున్నాం మనము. 6 months యూజ్ చేసుకున్నాం కాబట్టి వాట్ విల్ బీ ద థింగ్, 40,000 into 10 divided by 100 into 6 months only we have used out of 12 months. 6 divided by 12. Like this you need to do the calculation. So 40,000 into 10 divided by 100 into 6 divided by 12. What will be the depreciation? Only 2,000, because we are not using that for 12 months, right? So 31st December roju by depreciation account 2. So this depreciation is for second machinery, no? So 2,000. Okay students, next over, just we need to close this for this account. Okay, ఇది ఈ ఇయర్ మనకి క్లోజ్ చేసుకోవాలి. ఎలా క్లోజ్ చేసుకోవాలి, ఇలా క్లోజ్ చేసుకొని 1,20,000 ప్లస్ 40,000, 1,60,000. just I'm putting overall the thing. Okay, 1,60,000 లకేని 14,000 మైనస్ చేస్తే ఎంత, 1,60,000 మైనస్ 14,000, 1,46,000. Okay, so by balance carry down 1,46,000. ఓకే స్టూడెంట్స్, మీకు అర్థం అవుతుందని అనుకుంటున్నాను. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమవుతుంది. ఓకేనా. సో January 2002 తర్వాత మనకి ఏమొస్తుంది, ఇయర్ 2003 వస్తుంది కదా. సో 2003 January 1st. ఇక్కడ క్యారీ డౌన్ అయిందంటే ఇక్కడ బ్రాడ్ డౌన్ తెచ్చుకోవాలి కదా. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ హౌ మచ్, 1,46,000. ఓకే, సో స్టూడెంట్స్ ఇక్కడ మనం చూడండి 2003లో మనకి ఏమీ లేదు. ఓకే, నథింగ్ ఈజ్ దేర్. జస్ట్ వీ నీడ్ టు డూ ద డిప్రిసియేషన్ థింగ్. ఓకే, సో 2003లో ఏ మిషనరీ కొనలేము, ఏ మిషనరీ అమ్మలేము కాబట్టి జస్ట్ మనం డిప్రిసియేషన్ చేయాలి. ఎలా చేస్తాము డిప్రిసియేషన్ అని అంటే, ఇప్పుడు 1,46,000 ఉందమ్మా. ఓకేనా, 1,46,000 అనేది బ్యాంక్ 1 బ్యాంక్ 2 అంటే మెషినరీ 1 మెషినరీ 2 కలిపి 1,46,000 ఉంది. అవునా, జస్ట్ వీ నీడ్ టు డూ ద డిప్రిసియేషన్. డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్లో ఎవ్రీ ఇయర్ దీని మీద డిప్రిసియేషన్ చేయాలి. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పాను కదా. సో ఇప్పుడు చూడండి, 2003 December 31st by depreciation account 1, 1,20,000 లకి 12,000 మైనస్ చేస్తే ఎంత,
1,20,000లకేని 12,000 మైనస్ చేస్తే 1,08,000. ఈ 1,08,000 మీదనే మనం డిప్రిసియేషన్ అనేది చెయ్యాలి. ఎందుకంటే డిప్రిసియేషన్ డిమినిషింగ్ వాల్యూ మెథడ్ కదా. ఇంటూ 10% చేస్తే 10,800 వస్తుంది. దిస్ ఇస్ ద మెషినరీ 1 డిప్రిసియేషన్ ఫర్ 2003. నెక్స్ట్ బై డిప్రిసియేషన్ అకౌంట్ 2. what will be the thing? 40,000 minus ఫస్ట్ ఇయర్ 2000 వాడుకున్నాం కదా, 2000 చేస్తే 38,000 వస్తుంది. ఈ 38,000కి మనం 10% చేయాలి. దట్ ఈస్ 3,800. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఓవర్ 2 అకౌంట్స్ ఉన్నాయి. 2 అకౌంట్స్కి డిప్రిసియేషన్ చేసేసుకున్నాం. టోటల్ వేసేసుకోవాలి ఇక సేమ్ లైక్ దట్. ఓకే, సో అట్లా ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి. 1,46,000, 1,46,000. ఓకే, ఇప్పుడు ఈ 1,46,000లకేని 10,800 మైనస్ 3,800 చేస్తే 1,31,400 is the balance carry down. Okay, by balance carry down is 1,31,400. just we need to enter that in a 2004 year. 2004 January 1st. అవునా, January 1stకి to balance brought down 1,31,400. ఓకే, సో 2004లో ఏమైనా ట్రాన్సాక్షన్స్ ఉన్నాయా? ఆన్ ద 1st January 2004 రోజు మెషినరీ 1 అనేది సేల్ అయిపోయిందంట. ఎంతకు సేల్ అయింది? 57,200. మెషినరీ సేల్ అయితే ఇక్కడ రాయాలి అని చెప్పాను కదా, అవునా? ఎప్పుడు సేల్ అయింది? January 2004 ఫస్ట్ బై బ్యాంక్ అకౌంట్. మెషినరీ సేల్ అయితే క్రెడిట్ సైడ్ అని చెప్పిన కదా, ఇక్కడ సేల్ అని బ్రాకెట్లో రాసుకోండి. ఎంతకు సేల్ అయింది? 57,200. యాక్చువల్లీ ఈ 57,200 చేస్తే మనకి ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందో తెలుసుకోవాలి కదమ్మా. మెషినరీ వాల్యూ ప్రాఫిటా లాస్ అనేది ఎలా తెలుసుకుంటాము? ఫస్ట్ ఇయర్ యాక్చువల్లీ మెషినరీ వాల్యూ 1,20,000. 1,20,000లో ఫస్ట్ ఇయర్ మనం డిప్రిసియేషన్ ఎంత యూజ్ చేసుకున్నాం? 12,000 యూజ్ చేసుకున్నాం. దట్ ఈస్ 12,000. ఓకే, సో 1,08,000 వచ్చింది. 1,08,000లో సెకండ్ ఇయర్ కూడా మనం వాడుకున్నాం కదా మెషిన్ని. ఎంతకు యూజ్ చేసుకున్నాం? 10,800 మైనస్ 10,800 చేస్తే 97,200కి అమ్మాలి. యాక్చువల్లీ మనం 97,200కి అమ్మాలి, కానీ మనం 57,200కి అమ్మినాం. ఎంత లాస్ మనకి? 40,000 లాస్ కదా. ప్రాఫిట్ వస్తే డెబిట్ సైడ్ వేసుకోవాలి, లాస్ వస్తే క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. ఏమని వేసుకుంటాం? బై P&L అకౌంట్ లాస్. హౌ మచ్ ఈస్ ద లాస్? 40,000 ఈజ్ ద లాస్ అమౌంట్. ఇలా క్యాలిక్యులేట్ చేయాలి. అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి, అర్థమైపోతుంది. మళ్ళీ 1st January రోజు 2004 రోజు ఏమైంది? 1 lakh వర్త్ గల మెషినరీ 3 అనేది కొనుక్కున్నాము. సో ఇక్కడ 1st January రోజు టు బ్యాంక్ అకౌంట్, మెషినరీ కొంటే ఇక్కడ కదా టు బ్యాంక్ అకౌంట్ ఎంత? 1 lakh. ఇప్పుడు మెషినరీ 2 అండ్ మెషినరీ 3 ఇస్ స్టిల్ ఇన్ ఎగ్జిస్టింగ్. దానికి డిప్రిసియేషన్ చేయాలి కదా, బై డిప్రిసియేషన్ 2. సో డిప్రిసియేషన్ 2 ఎట్లా చేస్తాం మనము? యాక్చువల్లీ ద డిప్రిసియేషన్ ఫస్ట్ ఎంత ఉంది? 40,000. 40,000 ఫస్ట్ ఇయర్ ఎంత వాడుకున్నాం? 2,000 వాడుకున్నాం. మైనస్ 2,000 చేస్తే 38,000. సెకండ్ ఇయర్ ఎంత వాడుకున్నాం? 3,800 వాడుకున్నాం. 3,800 మైనస్ చేస్తే 34,200. దీనికి 10% చేయాలి మనం. 10% చేస్తే 3,420 వస్తుంది. ఓకేనా, ఇది డిప్రిసియేషన్ వాల్యూ ఆఫ్ మెషినరీ 2. ఇప్పుడు 1 lakh ఉంది కదా మెషినరీ 3కి, దీనికి 10%, 12 months యూజ్ చేసుకున్నాం కాబట్టి డిప్రిసియేషన్ చేయాలి కదా, దీనికి డిప్రిసియేషన్ 3. సో 1 lakhకి 10% చేయాలి. 1 lakhకి 10% చేస్తే 10,000. ఓకే స్టూడెంట్స్, ఇలా చేయాలి. సో ఇలా చేసినాక ఏమైంది? ఇప్పుడు టోటల్ చేసేసుకోవాలి అంతే. 1,31,400 ప్లస్ 1 lakh, 1 lakh ప్లస్ 1,31,400 చేస్తే టోటల్ 2,31,400 వచ్చింది. 2,31,400. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత? 57,200 మైనస్ చేసి 40,000 మైనస్ చేసి 3,420 మైనస్ చేసి 10,000 మైనస్ చేస్తే 1 lakh
20,780 is a balance carried on by balance carried on. ఇది బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అయినప్పుడు నెక్స్ట్ మంత్కి బ్రాడ్ డౌన్ చేసుకోవాలి కదా, అంటే 4 yearsకి చేయమని చెప్పినారు కదమ్మా. సో ఇక్కడ 4 yearsకి చేయమని చెప్పినారు కాబట్టి ఇది 1, ఇది 2, ఇది 3 years చేసినాం. 4th year కూడా చేయాలి కదా, అంటే 2005 కూడా చేయాలి కదా మనము. సో ఇక్కడ వేస్తున్నాను. సో మీరు కాన్సన్ట్రేటెడ్గా వింటే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో అర్థం కాకపోతే నేనేం చేయలేనమ్మా, ఓకేనా. సో 2005 అవుతుంది. 2005 January 1st to balance brought down. How much is the balance brought down? 1,20,780. 1,20,780. ఇప్పుడు మెషినరీ 1 మన దగ్గర లేదు, మెషినరీ 2 ఉంది, మెషినరీ 3 ఉంది. సో దానికి మాత్రమే మనం డిప్రిసియేషన్ అనేది చేయాలి. సో 2005 December 31st by depreciation 2 by depreciation 3, తర్వాత బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఓకేనా. సో డిప్రిసియేషన్ 2 ఎట్లా చేస్తాము, 40,000లకేని ఫస్ట్ ఇయర్ మనం 2,000 వాడుకున్నాం, చేస్తే 38,000. సెకండ్ ఇయర్ 3,800 వాడుకున్నాం, మైనస్ చేసిన 34,200. థర్డ్ ఇయర్ ఏమో 3,420 వాడుకున్నాం, మైనస్ చేస్తే 30,780 వచ్చింది. ఈ 30,780కి డిప్రిసియేషన్ అనేది మనం చేయాలి. ఇంటూ 10% చేస్తే 30,780 వస్తుంది, ఓకేనా. సేమ్ అట్లాగనే థర్డ్ దానికి కూడా ఫస్ట్ ఇయర్ 1 lakh ఉంది. 1 lakhలో మనం ఎంత వాడుకున్నాం, 10,000 వాడుకున్నాం. 90,000కి 10% చేస్తే ఎంత, 9,000. సో ఇలా చేయాలి. టోటల్ వేసేసుకుంటున్నా 1,20,780, 1,20,780. ఈ 1,20,780లకేని 9,000 మైనస్ 3,078 తీసేస్తే 1,08,702. ఓకే, అర్థమైందా? ఇలా చేయాలి డిమినిషింగ్ బ్యాలెన్స్ మెథడ్ అయితే, ఓకేనా. సో ఇది మీకు ఇలా చేయాల్సి వస్తుంది. ప్రాఫిట్ వస్తే మాత్రం డెబిట్ సైడ్ వేసుకోవాలి, లాస్ వస్తే క్రెడిట్ సైడ్ వేసుకోవాలి. సో ఇప్పుడు మీకు ఒక హోంవర్క్ ప్రాబ్లం ఇస్తాను, అది మీరు చేయండి. సో దాట్ ఇట్ విల్ బీ యూస్ఫుల్ టు యూ ఆల్. ఓకే, సో ఇక్కడ ఏమైంది, ఒక నిమిషం. On July 1st, 2002, a company purchased a second-hand machinery worth 30,000 and spent 6,000 for installation. Total machinery amount in the 36,000. ఏ రోజు కొన్నాడు, 1st July 2001. సో జూలై నుంచి డిసెంబర్ 6 months కాబట్టి 6 monthsకి డిప్రిసియేషన్ అనేది మనం చేయాలి. 1st January 2002 రోజు ఏమైంది, అనదర్ మిషనరీ కొనుక్కున్నాడు, ఓకేనా. దట్ ఈస్ కాల్డ్ 12,000 వర్త్ అనమాట. ఆన్ 2003 June 30th రోజు ఏమైంది, ఫస్ట్ మిషనరీ ఏదైతే కొన్నామో అది అమ్మేసినారు, అంటే 8,000కి. 8,000కి అమ్మితే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూసేసుకోవాలి మనం, ఓకేనా. నెక్స్ట్ ఆన్ July 1st, 2003 ఏమైంది, July 1st, 2003 రోజు కొత్త మెషినరీ కొన్నాడు, అంటే మెషిన్ 3 కొన్నాడు, దట్ ఈస్ కాల్డ్ 20,000 వర్త్. సో ఇది కూడా 6 monthsకి డిప్రిసియేషన్ అనేది చేయాలి, ఓకేనా. 10% డిప్రిసియేషన్ అమౌంట్ ఆన్ ద రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్. ఓకే, రిటర్న్ డౌన్ వాల్యూ మెథడ్ 10% చేయాలి, అర్థమైందా. ఇది హోంవర్క్ చేయండి, దిస్ ఈజ్ యువర్ హోంవర్క్ ప్రాబ్లమ్. ఓకే, అండ్ లెట్ మీ నో ద ఆన్సర్ ఇన్ ద కమెంట్ సెక్షన్. ఓకే, సో ఇప్పుడు ఈ విషయం నేను చెప్తాను. ఇప్పుడు ఈ ఒక్క టాపిక్ చెప్పేసి ఈ వీడియో అనేది క్లోజ్ చేసేస్తాను. దట్ ఈస్ కాల్డ్ డిప్రిసియేషన్, అంతే, ఇంకేం నేర్చుకోవాల్సిన అవసరం లేదు ఇందులో, ఓకేనా. సో ఇక్కడ ఏమైంది, ఆన్ July 1st, 2010 ఏ కంపెనీ అనేది సెకండ్ హ్యాండ్ మిషనరీ కొనుక్కున్నంటే 8 lakhsకి అండ్ స్పెంట్ 1,20,000 ఆన్ ఇన్స్టలేషన్. టోటల్ మిషనరీ వాల్యూ ఎంత, 9,20,000. ఓకే, ఎప్పుడు కొనుక్కున్నాడు, 1st July 2010కి కొనుక్కున్నాడు. ద కంపెనీ పర్చేజ్డ్ అనదర్ మిషన్ ఆన్ 1st January 2012. మళ్ళీ 2012 ఏమైంది, 1st January రోజు ఇంకొక మిషన్ కొనుక్కున్నాడంట 4,08,000కి. ఆన్ 30th June 2012 రోజు ఏమైందనంటే ద మెషినరీ, ఫస్ట్ మెషినరీ అయితే కొనుక్కున్నామో అది అమ్మేసిండంటే ఎంత కమ్మిండు, 3,20,000కి అమ్మిండు, ఓకేనా. ద 1st July 2012 ఏ న్యూ మెషినరీ పర్చేజ్డ్, న్యూ ప్లాంట్ వాస్ పర్చేజ్డ్ అంట. సో డిప్రిసియేషన్ 10% ఆన్ ఒరిజినల్ కాస్ట్ మెథడ్ అంటున్నారు. ఒరిజినల్ కాస్ట్ మెథడ్ ఎట్లా చేయాలని ఇప్పుడు నేను చెప్తాను, ఓకేనా. 1st July 2010 రోజు ఏమైంది,
మెషినరీ కొనుక్కున్నాడు కదా, ఇక్కడ చేస్తా, ఓకేనా. సో ఇప్పుడు ఈ ఒక్కటి స్ట్రైట్ లైన్ మెథడ్ ఎలా చేయాలో చెప్తాను. మనం ఏం అకౌంట్ ప్రిపేర్ చేయాలి, ప్లాంట్ అకౌంట్ ప్రిపేర్ చేయాలి కాబట్టి ప్లాంట్ అకౌంట్ రాస్తున్నా. సో ఏమైంది, 2010 జూలై 1 రోజు మెషిన్ కొనుక్కున్నాం కాబట్టి టు బ్యాంక్ అకౌంట్. హౌ మచ్ ఈస్ ద మెషినరీ వాల్యూ టోటల్? 8 lakhs plus 1,20,000, 9,20,000 ఈజ్ ద టోటల్ మెషినరీ వాల్యూ. దీనికి మనం డిప్రిసియేషన్ చేయాలి కదా, డిప్రిసియేషన్ ఎవ్రీ మంత్ ఎవ్రీ ఇయర్ లైక్ 2010 December 31st వస్తుంది, ఓకేనా. ఎంత యాక్చువల్లీ డిప్రిసియేషన్? 10% per annum అంట. 10% per annum అన్నప్పుడు మనం జూలై నుంచి డిసెంబర్కి 6 months అవుతుంది, అవునా. సో 9,20,000 ఇంటూ 10% ఇంటూ 6 డివైడెడ్ బై 12, 6 monthsకే వాడుకున్నాం కాబట్టి డిప్రిసియేషన్ వాల్యూ ఎంత? 46,000 బై డిప్రిసియేషన్ అకౌంట్ 46,000. యాక్చువల్లీ 9,20,000 ఇంటూ 10% చేస్తే 92,000 రావాలి, బట్ మనం అందులో 6 monthsకే యూజ్ చేసినాం కాబట్టి 46,000 వస్తుంది, ఓకేనా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ఇయర్ అకౌంట్, ఓకే. ఫస్ట్ ఇయర్లో ఇంకేమైనా ఉందా? ఇంకేం లేదు. సో బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఓకే. 9,20,000లకేని 46,000 మైనస్ చేస్తే 8,74,000 వస్తుంది. టోటల్ అమౌంట్ వేసేసుకుంటున్నా, 9,20,000, 9,20,000. ఓకే స్టూడెంట్స్, అర్థమవుతుందని అనుకుంటున్నాను. ద కంపెనీ పర్చేజ్ అనదర్ మెషినరీ ఆన్ 1st January 2012. సో 2010 తర్వాత 2011 సేమే ఉందంట. సో 2011 మనం చేసుకోవాలి కదా, 2011 January 1st బై టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఇది బ్రాడ్ డౌన్ చేసుకోవాలి కదా, 87,000, 8,74,000, ఓకే. సో మళ్ళీ ఏమైంది, 2011 December 31st స్ట్రైట్ లైన్ మెథడ్ కాబట్టి ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అనేది సేమ్ ఉంటుంది బై డిప్రిసియేషన్ అకౌంట్. సో ఈసారి 12 monthsకి యూజ్ చేసుకున్నాం కాబట్టి 9,20,000 ఇంటూ 10% చేస్తే 9,20,000 ఇంటూ 10% చేస్తే 92,000 వచ్చింది కదా. సో 92,000 వేసుకున్నాం. ఇక్కడ ఎందుకు 46,000 వచ్చిందంటే ఇక్కడ 6 monthsకి యూజ్ చేసుకున్నాం కాబట్టి 46,000, ఇక్కడ 12 monthsకి యూజ్ చేసుకున్నాం కాబట్టి 92,000. ఇప్పుడు 8,74,000లకేని 92,000 మైనస్ చేస్తే ఎంత? 7,82,000. ఇది బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, ఓకే స్టూడెంట్స్. ఇది టోటల్ వేసేసుకుంటున్నా, 8,74,000, 8,74,000, ఓకే. 2011 తర్వాత 2012 వస్తుంది. 2012లో ఏమైంది అని అంటే, ద కంపెనీ పర్చేస్డ్ అనదర్ మిషన్ ఆన్ 1st January 2012. ఫస్ట్ ఇది బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసుకుందాము. ఫస్ట్ రోజు ఏమైంది, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ చేసుకున్నాం, ఎంత? 7,82,000, అవునా. నెక్స్ట్ 1st January రోజు ఏమైంది, మెషినరీ 2 కొనుక్కున్నాం టు బ్యాంక్ అకౌంట్. ఎంత కొన్నాము మెషినరీ 2? 4,80,000కి కొనుక్కున్నాము. సో 4,80,000కి 1st January రోజు కొనుక్కున్నాం, ఓకేనా. సో ఆన్ 30th June ఏమైంది, 2012 ద మెషినరీ పర్చేస్డ్ ఆన్ 2010. సో 30th June 2012 June 30th రోజు ఏమైందనంటే, మెషినరీ ఏదైతే ఫస్ట్ కొనుక్కున్నామో 9,20,000ది అది అమ్మేసినామంట. కానీ 6 months వరకు అయితే మనం డిప్రిసియేషన్ చేయాలి కదా, ఎందుకంటే 6 months మనం యూజ్ చేసుకున్నాం కదా. 30th June అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ 6 months యూజ్ చేసుకున్నాం కాబట్టి, సో ఈ 6 monthsకి ఫస్ట్ మనము డిప్రిసియేషన్ చేసుకుందాం. 6 monthsకి డిప్రిసియేషన్ చేస్తే ఎంత వస్తుంది, 46,000 వస్తుంది కదా. బట్ డిప్రిసియేషన్ 1 ఎంత, 46,000కి వచ్చింది, ఓకేనా. ఇప్పుడు సేల్ చేసినాడు కదా దీన్ని బై బ్యాంక్ అకౌంట్. సేల్ చేసే బ్యాంక్ అకౌంట్ ఎంతకు సేల్ చేసినాడు, 3,20,000కి సేల్ చేసినాడంట. 3,20,000కి సేల్ చేస్తే ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా చూసుకోవాలి. యాక్చువల్లీ అమౌంట్ ఎంత, 9,20,000. ఫస్ట్ ఇయర్లో ఎంత వాడుకున్నాం, 46,000 వాడుకున్నాం. 46,000 వాడుకుంటే 8,74,000 వచ్చింది. సెకండ్ ఇయర్లో 92,000 వాడుకున్నాం, చేస్తే 7,82,000 వచ్చింది. మైనస్
థర్డ్ ఇయర్లో 4 lakh. స్టూడెంట్స్ వీడియో అనేది ఆఫ్ అయిపోయింది, నేనేమో అట్లనే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నా. సో ఇక్కడ ఏమైందనంటే మళ్ళీ చెప్తాను. డిప్రిసియేషన్ అనేది 46,000కి ఎట్లా వచ్చిందంటే 6 months యూజ్ చేసుకున్నాం కాబట్టి తర్వాత మనం అమ్మేసినాం 3,20,000కి. సో మనకి లాస్ వచ్చింది. ఎంత లాస్ వచ్చింది? 4,16,000 లాస్ అనేది వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ అదే ఇయర్ మనం జూలై రోజు ఏమైంది, మెషినరీ 3 అనేది కొనుక్కున్నాం 6 lakhsకి. ఓకేనా. సో జూలై నుంచి డిసెంబర్కి 6 months కాబట్టి 6 monthsకే డిప్రిసియేషన్ అనేది తీసినాం. దట్ ఈస్ 60,000 రావాలి. 6 months యూజ్ చేసుకున్నాం కాబట్టి 30,000 అనేది వచ్చింది. ఓకేనా. డిప్రిసియేషన్ 2 ఏమో 48,000 వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేస్తేనేమో 18,62,000 వచ్చింది. ఈ 18,62,000 ఇవన్నీ మైనస్ చేస్తే మనకి ఎంత వచ్చింది బ్యాలెన్స్ క్యారీ డౌన్? 10,02,000 వచ్చింది. ఇది నెక్స్ట్ ఇయర్కి బ్రాట్ డౌన్ చేసుకోవాలి. ఓకేనా. సో ఇలా స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది చేయాలి. సో ఎవ్రీ ఇయర్ స్ట్రైట్ లైన్ మెథడ్ అనేది సేమ్ ఉంటుంది కాబట్టి ట్రై టు డూ లైక్ దిస్. సో ఎక్కువ అయితే కాన్సన్ట్రేట్, ఈ వీడియోలో ఏదైతే చెప్పినో అది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ దిస్. స్ట్రైట్ లైన్ మెథడ్ అంటే ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ అనేది సేమ్ ఉంటుంది. వాడు తిక్కగా ఇస్తాడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయనికే. కన్ఫ్యూజ్ కాకుండా ఇలా వర్కింగ్ నోట్స్ అనేది రాసుకోండి, మీకే అర్థమవుతుంది. ఇలా వర్కింగ్ నోట్స్ చేస్తేనే మీకు కొంచెం క్లారిటీ అనేది వస్తుంది కాబట్టి చూడండి. ఓకేనా. సో మీకు ఈ వీడియో అయితే అర్థమైతే మాత్రం డెఫినెట్గా కమెంట్ చేయండి. నాకైతే మీకు ఈ వీడియో అర్థం కాలేదని అనిపిస్తుంది. ఐ డోంట్ నో వై, ఎందుకో తెలియదు కానీ నాకు మీకు ఈ వీడియో అర్థమైందో లేదో తెలియదు. కానీ ఒకవేళ అర్థమైతే మాత్రం కమెంట్ చేయండి అర్థమైంది అక్క అని చెప్పేసి. సో దట్ ఐ విల్ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ బికాజ్ నౌ టైమ్ ఈజ్ అరౌండ్ 3:56 అవుతుంది. 3:56 AM January 4th. సో I don't know whether you people are watching and మీకు ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందో లేదో నాకైతే తెలీదు. సో ట్రై టు వాచ్ దాట్. ఓకే. సో మీకు వీడియో మాత్రం అర్థమైతే మాత్రం కంపల్సరీగా నాకు చెప్పండి కమెంట్ సెక్షన్లో. ఓకే. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ and share with all your friends and groups. This video will be useful for them also. Okay students, see you all in next video. Bye bye. God bless you.